రైట్. నమస్తే మోహన్ గారు. నమస్కారం అమ్మా. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ గారు, ఇప్పటికైనా రాజధాని విషయంలో మీ వైఖరి మారిందా? 3 రాజధానులు తప్పని ఒప్పుకుంటారా? ఇప్పుడు విడుదలైన ఈ ప్రకటనతో మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్పబోతున్నారు? గెజెట్ విడుదల చేస్తారు అంటున్నారు, ఇంకా విడుదల కాలేదు. విడుదలైన తర్వాత అది ఒక సబ్జెక్టు. కానీ హోంశాఖ ఫైల్ క్లియర్ అయింది, న్యాయశాఖలో మాత్రమే పెండింగ్ లో ఉంది. అది కూడా అబ్జర్వేషన్ లో ఉంది, పరిశీలనలో ఉంది. దాని తర్వాత గెజెట్ విడుదల చేస్తారు కదా. ఓకే రాని, ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కదా. అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, మళ్ళీ 11 సంవత్సరాలు దాటిపోతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గెజిట్ చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. దాంతో పాటు మనం టెంపరవరీ రాజధాని కట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. టెంపరవరీ రాజధాని అంటే ఇప్పుడు పర్మనెంట్ రాజధాని కట్టాలంటే ఇంకొక 50 సంవత్సరాలు పడుతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం 50 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి మొత్తం ఆ రాజధాని చుట్టూనే కేంద్రీకృతం అవుతుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరుగుబాటు చేస్తే అక్కడ నుండి ఖాళీ చేసుకొని ఇంకా రాయలసీమలో ఆ ఏరియాలో ఏ ఏరియాకి ఆ ఏరియా మళ్ళీ డివైడ్ అయిపోయి మళ్ళీ రాష్ట్రానికి విచ్ఛిన్నం చేసి ఇప్పుడు కదా మనం తీసుకుపోతే కర్నూలు ఉన్న రాజధాని హైదరాబాద్ లో పెడితే హైదరాబాద్ వాళ్ళు తరిమితే అక్కడ నుండి ఇక్కడ పరిగెత్తి వచ్చి మనం ఏడు చేరుకున్నాం కాబట్టి మళ్ళీ రేపు వాళ్ళు తరిమితే ఇంకో చోటికి పోతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒకే చోట కేంద్రీకరించడానికి ఇది అంత అవసరమైనటువంటి సందర్భం కాదు. రాజధాని అనేది లక్షల కోట్లు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా విశాఖపట్నం బ్రహ్మాండమైన సిటీ అది. ఆ విశాఖపట్నం పులివెందుల పక్కన లేదు, లేక పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకోలే, అక్కడ ఆయన సొంత ఆస్తులు లేవు. మొత్తం రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుంటేనే నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో భాగంగా ఇప్పటికి ఈ కాలంలో వచ్చేసి సచివాలయాలు అనేటి ప్రతి గ్రామంలో నీకు సచివాలయాలు పెట్టారు. అక్కడికక్కడే ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాజధానికి పోవాల్సిన వాళ్ళు ఎవరైనా మెయిన్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ రాజధానికి పోయి పనిచేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం అక్కడింత ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్ళీ విభజన పోరాటాలు జరుగుతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పోరాటాలు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగం ఒకెత్తైతే రాజధాని అమరావతి అనే 33 గ్రామాల 29 గ్రామాల ఆ గ్రామాలకు సంబంధించి ఆ ప్రాంతంలో మేమే అక్కడ పెడితే మాకు నష్టమని లేక వీళ్ళు చేసేది లాభమని కాదు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అక్కడ తీసుకుపోయి మొత్తం డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. కానీ 3 రాజధానులు అంటేనే మిమ్మల్ని ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా మీ వైఖరి అలాగే ఉందేంటి ఈ విషయంలో? అంటే మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి అని అంటే ప్రజలకు మళ్ళీ మీరు ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో మాట్లాడతారు. మీరు ఏమంటున్నారంటే 3 రాజధానులకే మాకు 11 సీట్లు ఇచ్చినారని ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు దౌర్జన్యం చేసినారు అందువల్ల ఒకటి వచ్చింది అంటారు. ఇంకొకరు ఏమంటారంటే కొడాలి నాని గారు వంశీ గారు తిట్టింటేనే 11 వచ్చినాయి అంటారు. ఇంకొకరు ఏమంటారంటే మేము దౌర్జన్య పాలన చేస్తే ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడతారు. అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు 11 సీట్లే మాకు రావడానికి కారణము రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని ఎన్నికల కమిషన్ తో పాటు వీళ్ళు కలుపుకొని ముందుకు వచ్చినారు. కాబట్టి మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక్క నిజం కూడా మాట్లాడకుండా మొత్తం అబద్ధాలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినారన్న విషయాన్ని రాష్ట్రం దేశం మొత్తం అంతా గమనించినారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఏదో కేవలం రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొత్తం ప్రాపర్టీలన్నీ అక్కడ ఉన్నాయి, ఆ భూములు అక్కడ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని కాదన్న విషయం మనం తెలుసుకోవాలా. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు రాజధాని పేరు చెప్పినప్పుడు 3 సార్లు ప్లేసులు మార్చుకుంటూ వచ్చినారు. ఆ ప్రాంతం అని, ఈ ప్రాంతం అని, ఆ ప్రాంతం అని. వీళ్ళకి కావాల్సినట్టు అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములు మొత్తం అన్నిటికీ దాంట్లో డబ్బులు ఇవ్వని చెప్పి మేము ఆ అసైన్ భూములకు గవర్నమెంట్ డబ్బులు ఇదని చెప్పి ఒక భయం పట్టించి అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములన్నీ వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు కొన్న తర్వాత ఇక్కడ రాజధాని చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల నోర్లు కొట్టిన తర్వాత మళ్ళీ అసైన్ భూములకు డబ్బులు ఇస్తామని చెప్పిన సందర్భం కూడా ఉంది. దాదాపు 15,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధీనంలో ఉంది. అక్కడ దాదాపు ఇప్పటికి 50,000 ఎకరాలు చేసినామంటున్నారు, మళ్ళీ 50,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు చేసుకుని మనం చేయాల్సిందేముంది? మనకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఏమని ప్రచారం చేసినాడు? రాజధాని దానంతకు అదే స్వయం ప్రతిపత్తితో డెవలప్ చేసుకుంటుంది, అక్కడి నుండి అక్కడనే పుడతాయి నిధులు, అక్కడనే సంపద పుట్టిస్తాను, దాంతో చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇప్పటికే 2,50,000 కోట్లు చేసి ఇప్పటికి కూడా అలా పూర్తి స్థాయిలో ఒక సిఆర్డీఏ బిల్డింగ్ తప్ప ఏ ఒక్కటి పూర్తి కాలేదు. పాతదంతా కలర్లు కొడుతున్నారు, అక్కడ నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు, ఇక్కడ లైట్లు బిగించుకుంటున్నారు, అక్కడ చెట్లు కొట్టుకుంటున్నారు తప్ప ఇంకా
పూర్తి స్థాయిలో ఏది కాలేదు. ఇప్పుడు అది ఈ రోజుతోనో రేపుతో అయ్యే పని అయితే కాదు. ఈ రోజు మళ్ళీ గుణాలు వేస్తారు, గుణాలు వేసే కాసపడే లోపల మళ్ళీ వర్షాలు పడవదేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 2-3 ఏళ్ళు దాటిపోతే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డబ్బులను తీసుకుని పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడక ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కోసం కానీ దృష్టి పెడితే వీళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు పూర్తవుతుంది. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత 50 సంవత్సరాలు శ్రీదేవి గారు 50 సంవత్సరాలైనా ఆ రాజధాని పూర్తి కాదు. వీళ్ళు 4-3 బిల్డింగ్లు కట్టుకొని చెప్పుకోవాల్సిందే తప్ప అక్కడ పూర్తి కాదు. కావాల్సిన సందర్భం ఉంటే సజ్జల్ గారు అని అంటున్నారు అని ఇప్పుడు బాలకోటయ్య గారు అంటున్నారు. ఏమని నాగార్జున యూనివర్సిటీ కాడ పెట్టమను అన్నింటి చేయమని చెప్తున్నారని బాలకోటయ్య గారు చెప్తున్నారు. అవును, మీరు పెట్టండి. అదేముంది ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జిల్లా గుంటూరు కలపడానికి నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ పెట్టచ్చు కదా. ఇక్కడ పెట్టుకుని మీరు ఆ ప్రాంతాన్ని ఎంచుకుని ఎందుకు అక్కడ లేనిపోని దుబారా ఖర్చులు పెట్టాల్సిన అవసరం వచ్చింది? అదేదో ఇంటి పెట్టాలనుకుంటే మీరు కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లాలో కలిసేట్టుగా పెట్టి రెండు కలిసిపోతే పెద్ద స్థితి అయితే అప్పుడు రాజధానికి చూడడానికి అందంగా ఉంటుంది కదా. మీరేదో మూల తీసుకుపోయి అక్కడ ఎన్నో నీళ్ళలో పెట్టి నీళ్ళలో డబ్బులన్నీ పోసి అక్కడ దాన్ని ఎత్తుపోసుకుంటా ఉంటారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మరి మీరెందుకు చేయలేదు? మీకున్న అభ్యంతరాలు ఏంటి అప్పుడు? చంద్రబాబు నాయుడు కష్టం అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు లక్షల కోట్లు పెట్టే శక్తి మనకు లేదు కాబట్టి ఎక్కడ రాజధాని కట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి వద్దు. మనం రాష్ట్రం ముందు డెవలప్ చేసుకోవాలంటే మనకు రాజధానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మనకు అక్కడ నుండి సంపద రావాలంటే ఏముంటుంది? విశాఖపట్నం పెద్ద సిటీగా తయారు చేసి అక్కడ నుండి డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఎట్లా ఇన్కమ్ వస్తుందో విశాఖపట్నం నుండి మనకు ఆ విధమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు. అదే విధంగా మనం డెవలప్ కావచ్చు అనే ఉద్దేశంలో భాగంగా చేయాలనే ఆలోచనలో ఈ కార్యక్రమం చేస్తే సంపదను మనం తెచ్చే అప్పులను మొత్తం తీసుకుపోయి అమరావతి పేరుతో కోట్ల రూపాయలను గుమ్మరించి పెడితే మన పరిస్థితి భవిష్యత్తులో మనం డెవలప్ అయ్యే పరిస్థితులు ఉండవనే ఉద్దేశంలో భాగంగానే రాష్ట్రం అభివృద్ధి కావాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడితే వీళ్ళ పార్టీ బాగుండాలి, వీళ్ళ నాయకులు బాగుండాలి, వీళ్ళకు కావాల్సిన బాగుండాలనే ఉద్దేశంలో చేపడుతున్నటువంటి ఈ అమరావతికి సంబంధించి ఇంకా 50 సంవత్సరాలైనా వాళ్ళు పూర్తి చేయలేరు అనేది ఇది రాసి పెట్టుకోండి. బాలకోటయ్య గారు మేము ప్రాణంతో చూసేదానికి అవకాశం ఉంటుంది. ఉండకపోతే 50 ఏళ్ళు అంటే మనం ఉండేది కాదు, అది పోయేది కాదు. కాబట్టి దాన్ని చూసి ఆనందపడతా ఉండాల్సింది. చూసుకోండి ఆ నీళ్లు తోడుకునే దాన్ని చూసి. రైట్, చాలా ముగించారు. చాలా పెద్ద స్పీచ్ ఇచ్చారు ఇవాళ మీరు మోహన్ గారు. మీరు అసలు ఏంటి పాఠం అప్పు చెప్పినట్టుగా చెప్పేస్తారు. ఎక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఎవరిని మాట్లాడకుండా. నా బాధ ఎట్లా అంటే మీ ఛానల్కి వచ్చినప్పుడు నా బాధ ఎట్లా అంటే ముగ్గురిని వాళ్ళు కూర్చోబెడతారు, నన్ను మాట్లాడమంటారు. మాట్లాడినప్పుడు నాకు స్టార్ట్ చేస్తాను క్వశ్చన్ వేస్తారు, లేదంటే రైట్ అంటారు. ఇంకా నా టైం అయిపోతుంది కాబట్టి నా బాధ ఏం చేస్తాం మరి అదే నా బాధ. చాలా బాగుంది, మధురంగా ఉంది, అమితంగా ఉంది, అనర్గళంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే మేడం. కృష్ణవేణి గారు చాలా గ్యాప్ లేకుండా